హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ సంజన. ఆల్మోస్ట్ మనం ఒక 4 years తర్వాత మళ్ళీ ఒక డైరెక్టర్గా చూస్తున్నాం, ఒక కామనర్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యి దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అటు మోడలింగ్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ టీంలోకి వచ్చి డైరెక్టర్గా ఒక సినిమా కూడా ఫినిష్ చేసింది. సో ఆ సినిమా గురించి అండ్ ఈ గ్యాప్ గురించి తన మాటలను తెలుసుకుందాం. హాయ్ సంజన. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్కి రెడీ అయిపోయింది సినిమా. కష్టపడి 1-2 years దాని మీద కూర్చుని స్క్రిప్ట్ రాసుకుని దాన్ని డైరెక్ట్ చేసి రిలీజ్కి తెచ్చావు. చాలా ఉంది డైరెక్షన్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, కానీ చాలా కష్టంగా ఉంది. అంటే ఇంత హార్డ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్. తర్వాత దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంది. సో బాగుంది, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అంటే మోడలింగ్ టు అందరూ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకు డైరెక్షన్? అంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అది. సో అలాగా ఆ రైటింగ్ నుంచి నేను గోస్ట్ రైటర్ కింద చాలా మూవీస్ రాశాను. తర్వాత నీకు నాకు పెళ్ళంట హీరోయిన్ కింద నేనే చేశాను, దానికి నేనే రైటర్ని. తర్వాత వేరే సినిమా ఒకటి చేశాను, దానికి నేను రైటర్ని. సో ఆ రైటింగ్ నుంచి నాకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ సినిమానే, టైటిల్ కూడా క్రైమ్ రీల్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చేసింది? అంటే అప్పుడే బిగ్ బాస్ తర్వాతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా ఈ పాటికి అని. అప్పుడు కూడా చేయొచ్చు, బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదు అప్పటికి. సో ఎక్స్పీరియన్స్ వచ్చాక మొత్తం 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దామని. సో మొత్తం ఓవరాల్గా తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు, ఎందుకు? రీజన్ ఎందుకు కనిపించలేదు? నువ్వు చూడలేదు? నేను చూస్తూనే ఉన్నా, కనిపించలేదు ఎక్కడ. లేదు అంటే మేబీ కనిపిస్తూనే ఉన్నాను, బట్ జనాలు ఎక్కువగా పట్టించుకోలేదేమో మేబీ, అంతే. ఎక్కడ కనిపించిన? నీకు నాకు పెళ్ళంట టామ్ అని సినిమా చేశాను హీరోయిన్ కింద. 2 సినిమాలు అది సినిమా చేశాను, తర్వాత వేరే సినిమా కూడా చేశాను నేను. అది రిలీజ్ అవ్వలేదు, ఇంకా ల్యాబ్లోనే ఆగిపోయింది. ఎక్కడొక్కడ కనిపిస్తున్నాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో దానివల్ల సోషల్ మీడియాలో నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నాకేంటంటే రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, గంటకు ఒక స్టోరీ పోస్ట్ చేయాలి, ఇలాంటి థింకింగ్ ఉండదు నాకు. ఎప్పుడైనా నాకు మూడ్ వస్తే ఏదో మనుషులు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక పోస్ట్ పెడతా తప్ప ఎక్కువ లైక్స్ వచ్చేసేయాలి, సడన్గా ఉన్న వ్యూవర్స్ మొత్తం పెరిగిపోవాలి, అంటే ఏమన్నా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చేయాలి, ఇలాంటి థాట్స్ నాకేం లేదు. ఉన్న 10 మంది ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ అనమాట. ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువగా తెలియని జనాలకి. సో నా వరకు ఏంటంటే కూర్చున్నామా, రాసుకున్నామా, లేదా ఏదైనా కుదిరితే ఒక సినిమా చూసానా, ఆ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అంటే సీజన్ 2లో బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక సెటిల్ కొంచెం ఆ టైం నుంచి ఎంతో కొంత బాగా కనిపించడము, వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరగడము, ఒక సూపర్ డూపర్ హిట్ సీజన్ మీది సీజన్ 2. సో ఆ సీజన్లో చాలా 2-3 మాత్రమే అది ప్లస్ అవ్వలేదు. అందులో నువ్వు ఒక దాన్ని కామనర్గా వెళ్ళి ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చావు. ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకుని అడుగుతున్నావు అంటే నాకు ప్లస్ అయినట్టే కదా అర్థం. సో అవ్వలేదని ఎలా చెప్తావు? అంటే నువ్వనే పర్సన్ వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, లేకపోతే బయట కూడా మాట్లాడను కదా. ఓహో అలా అంటావా? మేబీ నేను అంటే విన్నర్స్నే మర్చిపోతున్నారు ఇప్పుడు జనాలు, అది కూడా ఫస్ట్ వీక్లో వచ్చేసావు కాబట్టి. ఒక్కటి ధనుష్, ఏంటంటే బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ కావాలి, కెరియర్ కావాలని వెళ్ళలేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ వచ్చింది, దెన్ ఫైన్, చాలు. ఇంకొకటి తెలిస్తే తెలియకపోతాయి. ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ నుంచి అంటే అసలు ఇది ఫోన్ లేకుండా మనుషులు వేరే వాళ్ళ సంబంధం లేకోకుండా వేరే వాళ్ళతో, అంటే తెలియని పర్సన్స్తో ఒక హౌస్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నా లైఫ్లో ఎప్పుడు, టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడు మొహం మీద మాట్లాడేస్తాను. నా ఫ్రెండ్స్ కూడా అలాగే తీసుకుంటారు, అలాగే మాట్లాడతారు. నా వెనక మాట్లాడే వాళ్ళని ఇన్ని కుట్రలు చేయడానికి, అంటే బిగ్ బాస్ అనేది ఒక 3 months ప్రాసెస్, అంతే. 3 months తర్వాత మనందరం మనుషులమే, కానీ అక్కడ రియాలిటీస్ బయటకు వచ్చేసి మనుషులు అంటే ఒక గేమ్ కోసం రకరకాలుగా బిహేవ్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ. తర్వాత నేను చాలా మారాను, నేను నిజంగా మారాను. నేను అంతకుముందు ఒక రకంగా ఉండేదాన్ని, నేను నువ్వేంటని. తర్వాత నేను తెలుసుకున్నాను, అమ్మ మనుషులు చెల్లెమ్మ అని పిలిచి ఒకలాగా ఇలాగ ఉంటాడు, నా కూతుర్లా ఉంటా అన్నప్పుడు ఇంకొకలా ఉంటారు. సో మనుషులు ఒక గేమ్ కోసం కూడా క్యారెక్టర్ చంపేసుకుని బతికేస్తారు అన్నది కూడా బిగ్ బాస్లోనే చూసాను. దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను. సో నాకు ఎక్స్పీరియన్సే, ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను నేను. ఇలా ఉంటారు మనుషులు అని అర్థమైంది. తర్వాత కొన్ని నా లైఫ్లో నేను చేంజెస్ చేసుకున్నాను, అంతే. అండ్ బయటకు వచ్చాక
బిగ్ బాస్ నన్ను ఒక టిష్యూ పేపర్లో వాడుకుని పడేశారు ఇలాంటి True స్టేట్మెంట్స్ అంత True పాస్ అది, చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఆ పెయిన్ అనిపించింది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏదైనా కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు అనుకో, ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం వాట్ ఎవర్ ఏదైనా నేను ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇవ్వాలి, హార్డ్ వర్క్ చూసాక నీకు ఏదైనా ప్రమోషన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ ఎ ట్రూ కదా. అసలు నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వగానే 2 daysకి నీకు అసలు పని ఏదో నీకు తెలియకోకుండా, నీ టాలెంట్ ఏంటో తెలియకోకుండా నేను తీసేశారు అనుకో, నీకు బాధ అనిపిస్తుంది కదా. సో బిగ్ బాస్ అంతే, ఇప్పుడు నాకు 1 week ఇప్పుడు కామన్ అంటే నేను అప్పటికీ చెప్పేది ఇప్పటికీ చెప్పేది ఒకటే. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే కామనర్ కింద వెళ్ళాను నేను ఎవరు అనేది ఎవరికి తెలియదు, నేను ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళందరూ 10 years ఎక్స్పీరియన్స్, వాళ్ళు అంటే టీవీలో చూస్తూనే ఉన్నారు వాళ్ళని. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఉండరు కదా. అప్పుడు ఓటింగ్ ఎలా పడుతుంది? జెన్యున్గా అడుగుతున్నా, ఎలా పడుతుంది? ఇప్పుడు కామనర్ అంటే నాకు ఒక 2-3 weeks ఇచ్చి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగోకపోతే అప్పుడు మీరు అడగాలి. ఇచ్చిన 1 weekలో 3 days జైల్లో ఉన్నా, 3 days బయట ఉన్నా, నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా. సో ఎలా తెలుస్తుంది నా టాలెంట్ ఏంటి అనేది? అప్పుడు నాకు ఫ్యాన్స్ ఎలా వస్తారు? మేబీ ఇంకొక వీక్ ఇచ్చుంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని అప్పటికి బాగోపోతే చేయాల్సింది. సో అదే సీజన్ లో ఇంకో 2 కామనర్స్ కూడా ఉన్నారు కదా ఫస్ట్ వీక్ మొత్తాన్ని పీకేస్తే ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఉంచారేమో, మేబీ అయి ఉండొచ్చేమో అంతే. సో తర్వాత కూడా వాళ్ళు ఎవరితో టచ్లో లేవు, తర్వాత ఎక్కడ షోస్లో కానీ ఈవెంట్స్లో కానీ ఎక్కడ కనిపించలేదు. రీజన్ బిగ్ బాస్ ఇలా వాడుకుని వదిలేశారు, వాళ్ళ మీద ఇట్లా నెగిటివ్ కమెంట్స్ ఆ టైంలో చేయడమేనా? ఇది బిగ్ బాస్ వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడే చెప్పారు, బిగ్ బాస్ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడకూడదు, బిగ్ బాస్ వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో మీకు అని చెప్పారు. నేను మాట్లాడేసా, అంటే ఉన్నది చెప్పేసా. వాళ్ళకి నచ్చలేదు. తర్వాత నన్ను ఏ షోస్కి, బిగ్ బాస్ వాళ్ళు చేసిన షోస్కి దేనికి నన్ను పిలవలేదు. నిజంగా గ్రూప్లో నుంచి కూడా నన్ను తీసేశారు. సో అనుకున్నాను నేను ఓకే అని లైట్ తీసుకున్నా అంతే. మామూలుగా అంటే కలుస్తున్నాం, నువ్వు నేను ఎలా కలుస్తుంటాం అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి వీటికి అలా కలుస్తున్నాం తప్ప బిగ్ బాస్ వాళ్ళతో అయితే నాకు టచ్ లేదు, అస్సలు లేదు. అండ్ మీ సీజన్ వాళ్ళతో కూడా ఎక్కువ టచ్లో లేవు ఎందుకని? కొంతమంది ఉన్నారు, అందరూ లేరు. కొంతమంది తనిష్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఎవరైనా కనిపిస్తే సునైనా వీళ్ళందరూ ఎప్పుడైనా కనిపిస్తే బాగా చెప్తారు, కానీ రెగ్యులర్గా ఫోన్ చేసుకొని మాట్లాడే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు సీజన్లో. అంటే ఏంటి తిన్నావా ఉన్నావా అలా ఏం లేదు. ఎప్పుడైనా అకేషనల్గా బర్త్డే ఉంది, నా బర్త్డేకి రా, నీ బర్త్డేకి ఇలాగా అని తప్ప రెగ్యులర్గా టచ్ అయితే ఎవరు లేరు. అంటే తర్వాత ఇప్పుడు ఆ షోకి మళ్ళీ వెళ్ళొచ్చేమో, వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ట్రై చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు. చాలా ఇంకంతే, లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అంటే ఒక్కసారి వెళ్ళినా బిగ్ బాస్ కంటెస్టెంటే, 10 సార్లు వెళ్ళినా బిగ్ బాస్ కంటెస్టెంటే, దాంట్లో ఇంకా పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏమి ఉండవు కదా. సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, చేశాను, దెన్ ఫైన్, సరిపోతుంది, ఐఎమ్ హ్యాపీ. అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్లో బిజీ కనిపించావు, మిస్ ఇండియా ఫైనలిస్ట్, అంతకుముందు మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్ ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు? అంటే నా కెరీర్ నాకు తెలియలేదు నిజంగానే. ఒక్కోసారి అనిపిస్తుంది ఎట్నుంచి వెళ్ళిపోయావో నాకే అనిపిస్తుంది. ఫస్ట్ నేను యాంకర్ని, తర్వాత మోడలింగ్కి వచ్చా, తర్వాత యాక్టింగ్కి వచ్చా, తర్వాత బిగ్ బాస్కి వచ్చా, తర్వాత డైరెక్షన్కి వచ్చా. సో చేంజెస్ చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ ప్రతి దానిలోకి వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి, ఇది ఉంటేనే చెయ్యాలి, ఇది లేకపోతే చెయ్యొద్దు, దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. దొరికింది వే, వెళ్ళిపోవాలని. ఒకదాని మీదే ఫోకస్ పెట్టుంటే మేబీ పాటికి ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్లో ఉండేదాన్ని కదా. యాక్టింగ్ మేబీ ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో, అదెందుకు అనుకోకూడదు కదా. 2019 బిగ్ బాస్ 18 నుంచి ఇప్పటికి ఒక 6 years అసలు ఏం జరిగింది లైఫ్లో? అంటే చాలా జరిగినాయి లైఫ్లో. లవ్ వచ్చింది పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది, తర్వాత అన్నీ వచ్చాయిపోయాయి లైఫ్లో, కానీ నేను ఉన్నా అంతే. సో నా జస్ట్ ఉన్నా అంతే. తర్వాత నిజంగా ఒక 1 year ముందు కూడా చాలా డిప్రెషన్లో ఉండే నేను, చాలా డిప్రెషన్లో ఉండే. నువ్వు ఎందుకు నన్ను చాలాసార్లు చూస్తావు ఎక్కడ పార్టీస్లో, నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను, గుర్తుందా? ఎప్పుడైనా డల్లు కూర్చుంటా, అసలు ఎవరితో మాట్లాడను, నా టేబుల్లో నుంచి కూడా కదలను. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు? సో నా లోకంలోనే నేను ఉంటే, ఆ మ్యూజిక్ వింటాను, ఆ టేబుల్లోనే ఉంటా, పక్కన కూడా చూడను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి ఉంటే. సో నా లోకంలోనే నేను ఉంటా. సో అలాంటి మనిషి ఒక 1 year తర్వాత ఐ చేంజ్, అంటే అది రియలైజ్ అయ్యా అనమాట. రేపు అనంగా ఏడుస్తా, బాధపడుతున్నా, కానీ ఏజ్ అయిపోతుంది కదా. సో మళ్ళీ నేను 1 year నాకు తిరిగేసి లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం, మళ్ళీ 1 year తర్వాత వెళ్దాం, 1 year బ్యాక్కి వెళ్దాము, ఏదైనా సాధిద్దాము అని అనుకుంటే, అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా.
సో అవన్నీ పక్కన పెట్టేసా. యాచి అమ్మ ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకరి కోసం మనం ఏడవడం ఏంటి, చిల్ ఆ మొత్తం అంతా ఎరైజ్ చేసేసి నాకు సినిమా ఫోకస్, నీకేది చేయాలని ఉంది అది చేసాయి. అది తప్పో ఒప్పో సెకండరీ, కానీ నీకు నచ్చింది చెయ్యి. అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ, లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే. ఈ లవ్ అండ్ మధ్యలో లవ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామని విన్నాను నేను. నీ లైఫ్ లో ఉండవా ఏంటి, ఆశలు అయ్యాక ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, అదే పెద్ద పాపమని నేను అనుకోను. కానీ మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్, కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే. సో నచ్చారు, తర్వాత సెట్ అవ్వలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దు అనుకున్నాం. దెన్ తనకు మ్యారేజ్ అయిపోయింది, హ్యాడ్ ఎ కిడ్, హ్యాపీ. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వదిలేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే. అంటే ఆ కారణాలు ఏంటని తెలుసుకుంటే కొంచెం మాకు కూడా హెల్ప్ అవుతుంది అంతే. అది ఇప్పుడు చెప్పకూడదు, నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడం? 1 year పట్టింది. 1 year టోటల్ 1 year మొత్తం డిప్రెషన్లోనే ఉండే. చెప్పానుగా మన లోకం ఒకటే, ఇంకా డిప్రెషన్, తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్టర్ 6 months ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది. తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒకటి చాలామంది చెప్తుంటారు, ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేసి. ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను నేను, లవ్ గివ్ అని పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు, ఇక ఆ ఎమోషనల్తోనే ఆగిపోతావు. నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు, రిలేషన్స్, లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నేను నేర్చుకున్నాను. సో తర్వాత అనుకున్నాను, లైఫ్లో లవ్ చేయకూడదు, లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు. నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్, కేరింగ్, వాట్ ఎవర్, అదన్నీ రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం, అంటే మనలో మనం కుంగిపోతాం. అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకో, నువ్వు ఎలా పోతే నాకేంది అనుకున్నాం అనుకో, హ్యాపీగా ఉండొచ్చు కదా అంతే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత కంగ్రాచులేషన్ వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండ్ స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమందికి అలా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు కొంతమంది, గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడికి అలా అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా. అంటే ఇస్తున్నారు కదా, ఇప్పుడు వాటెవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకోపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను, ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిలిం ఇచ్చాడు. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నావు ఉన్నాయని అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, యాటిట్యూడ్, పొగరు ఇవంతా వచ్చినాయి. అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా, పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దాడి కోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు. అనుకున్నావు కదా ఫైన్, బట్ నేను ఇదే ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, తర్వాత మూవీలో ఆఫర్స్, వాట్ ఎవర్, చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి.
ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని. వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం ఆ రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు. వెళ్ళాం వచ్చాం ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం? అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం? అవునా కదా? సో అలా ఫీల్ అవుతాను. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి అంటే లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. సో వాళ్ళు అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే. ఇవ్వను, అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, పిలిచి చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, బాగున్నారండి, ఈ క్యాటగరీ సూట్ అవుతారన్నారు అనుకో, పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను. అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, అది చూసుకుంటాను నేను. ఓకే అండి ఇదండి అంటారు. తర్వాత మీకు ఒక 2 daysలో కాల్ వస్తుంది అంటారు. 2 days తర్వాత కాల్ రాదు ఇంకా ఆడప్పటికి గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తాడు నా గురించి, ఇక రాదు కాల్. అర్థమైపోద్ది, ఓకే 2 days తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, వాడికి తెలుసు మనం ఇవ్వము. సో ఖచ్చితంగా అటు కాల్ చేయడానికి. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైఫ్ లో. అంటే నేను అందంగా లేనా? ఉన్నా కదా. ఓకే, అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు, అంతే. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి. పక్కన వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి, అది మాత్రం ఒప్పుకుంటాయా, చాలా తక్కువ. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. విజయవాడ నుంచి వచ్చి ఓ తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసి కూడా స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను రీజన్ ఏంటి? నా నమ్మకం. పక్కనోడు ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేమైంది, అదొక్కటే అర్థమవుతుందా నీకు? ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో పిక్కుతాడు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఛానల్కి వెళ్ళావు, వాడు ఇవ్వాలా, నువ్వే స్టార్ట్ చేసుకో, నీకు టాలెంట్ ఉంది కదా. సో పక్కనోడు ఆఫర్ ఇవ్వలేదు, నువ్వే సినిమా చేసుకో. నా మైండ్ సెట్ అది. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి, ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి, ఇవన్నీ మనకు లేదు. నువ్వు ఇవ్వలేదు, నేను చేసుకోగలుగుతా సినిమా, చేసుకున్నా. నాతో పాటు 100 మందికి పని ఇచ్చా, ఇంకో సినిమాకి 100 మందికి పనిస్తా. ఇలా కాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా. సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నా కాబట్టి నాకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అడగమని ఎవడన్నా, ఇప్పుడు ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా? అడగరే కదా. అంతే. అంటే ఒక సీజన్ 2 అప్పుడు ఒక కామనర్గా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్లోకి వెళ్ళిన సంజనాకి ఇన్ని డబ్బులు ఎక్కడ? మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు? ఆ టైంలో ప్రోమోలు అదే కదా చెప్పింది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీన్? అంటే బస్ ఎక్కి బస్సులో తిరుగుతున్నా, నాకు అప్పుడు కారు అట్లా ఏం లేదు. అంటే ఒక 6 లక్షల రూపాయల బ్యాగ్ యూజ్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా? ఈ 5-6 years లో ఈ జర్నీ 5-6 years హౌస్ లో మాకు కామనర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, అదేంటి? నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది. నాకు తెలుసా విషయం? తెలుసా? బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది. మరి కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో ఎలా ఉంటుంది? అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా? దస్పల్లాలో జరిగింది. తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా? ఏబీ చూడు, దస్పల్లా హోటల్లో జరిగింది. అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్లా హోటల్. మరి అప్పటికి నేను దస్పల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వచ్చిన దాన్ని నువ్వు చెప్పినట్టు 5 లక్షలు బ్యాగ్ కొనుక్కోలేనా? 2 కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా? మిడిల్ క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? చెప్తున్నా. అంటే ఒక సినిమా తీసేంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు 2వ సినిమా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు నాకు మా నాన్న ఇస్తున్నారు. ఓకే, సెకండ్ సినిమా కూడా ప్రొడ్యూసర్ నువ్వే? సెకండ్ ఫిల్మ్కి చేస్తున్నారు, నాకు ఇంకో ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. సెకండ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను కారు కొన్నా. నువ్వు ఎప్పుడన్నా నా గూగుల్లో చూస్తే 3rd బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కారు ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి. సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు, ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి. నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత 1 yearకే 2019లోనే. సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు, ఇవన్నీ నా సొంతంగా ఉన్నది. సో ఏంటంటే ఒకటి, నువ్వు చెప్పింది నువ్వు అడగొచ్చు, అంటే నీకు ఎంత మనీ ఎందుకుంది అని. నేను మా కన్నయ్యలు ఎవరు లేరు,
ఇప్పుడు నా చెల్లి కార్ ఏంటి? సిరి. ఏం కారు నాది? ఆడి. ఆడి. సిరిది ఆడి. మర్చిపోయినా, అదే ఆడి మర్చిపోయినా. సిరి ఆడి. మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా, సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాదించాను ఉండొచ్చి, నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి 70 లక్షలు 80 లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్న కారే కదా. సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా, నేను ఇప్పటికి ఇంకా స్టిల్ దేంట్లో తిరుగుతున్నా, i20లో తిరుగుతున్నా. నాది బెలీనో ఒకటి, i20 2 కార్లు ఉన్నాయి. సో నేనేంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా. ఇప్పుడు నా కట్నమైనా సరే, నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్కు పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు. అంటే నాకు తెలిసి సీజన్ 2 అప్పుడు ఒక రూమర్ ఉంది, ఈ కామనర్స్ లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ కి అని. అది సంజన? అలాంటప్పుడు ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కదా బా. 1 వీక్ ఎందుకు తీసేస్తే రచ్చరచ్చ చేసేదాన్ని కదా మరి, డబ్బులు ఇచ్చిన దాన్ని అయితే. లేదు కాదు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే. అంతేలే, టిష్యూ పేపర్లు యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చా అని చెప్పేదాన్ని. చెప్పేసేదాన్ని, ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నాకు డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదాన్నిగా. అది తప్పు, ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళకి, ఇవ్వలేదు. ఇది మాత్రం కరెక్ట్. సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. 2000 నేను ఎస్టీవీ జాయిన్ అయ్యా ఫస్ట్. తర్వాత 2012 అంటే 2012 కామ్సెట్ TV7 హెల్త్ నా రెజ్యూమ్ అప్పటికి కూడా ఉంది. సో నేను మళ్ళీ 2015 మిస్ ఏపీకి నేను వెళ్ళాను. 2016 మిస్ హైదరాబాద్ నేను. తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే. తర్వాత 2017 నేను సినిమా నేనే రాజు నేనే మంత్రి చేశాను. 2018 నేను బిగ్ బాస్కి వెళ్ళాను. 2019 నేను దీంట్లో ఉన్నాను, అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నాను. 2020 నేను కోవిడ్ ఉంది. 2021 నేను నీకు నాకు పెళ్ళంట సినిమా రిలీజ్. 2023, 24 వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు. సో ఈ మధ్యలో ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడు పోయింది? అసలు ఏ నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చింది? అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది? అయింది అనుకున్నా నాకు బాధ లేదు. అయితే అయింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అయితే నాకు ఇన్ని చెప్పిందని అయితే అయిందని చెప్తా, నాకేం ప్రాబ్లం? అదే పెద్ద నేరం ఘోరమేం కాదు కదా. సో అవుతుందని చెప్పండి. మీకు 10 years నుంచి మేము ముందే ఉన్నా కదా నేను. దీంట్లో ఎప్పుడయింది, ఎప్పుడు బ్రేకప్ అయింది, ఎప్పుడు వచ్చింది? లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని. సో అలాగే చెప్తాను నేను. నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సినంత అవసరం లేదు కదా నాకు. అది రూమర్ అని నువ్వే అంటున్నావు, రూమర్ అంతే. సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో? ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా వచ్చినావు కదా, ఎందుకు? అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ. అది ఓకే. అంటే ఫస్ట్ నుంచి లైఫ్ చూసుకుంటే దేని మీద కన్సిస్టెంట్ గా 1 సంవత్సరం ఉన్నాను అని ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, ఆశలేమో. యాక్టింగ్ లో నేనే రాజు మంది నుంచి ఇప్పుడు వరకు యాక్టింగ్ లోనే ఉన్నామా నేను. కానీ కన్సిస్టెంట్ గా సినిమాలు లేవు కదా. అది నాకు నచ్చితే చేస్తానబ్బా, ఇదే నచ్చితే చేస్తాను, నచ్చకపోవచ్చు. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ వచ్చాయి నాకు బిగ్ బాస్ నుంచి వచ్చాక. కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ అంతా చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదా. నా ఇన్స్టా ప్రొఫైల్ సంజన అన్నీ అఫీషియల్ అని ఉంటుంది. ఓపెన్ చేసి చూడు, ఒక్క వల్గర్ ఫోటో ఉండదు, ఒక్కటి ఏది ఉండదు. సో నేను యాక్టివ్ కూడా ఉండదు. ఒక పెడితే మంత్లీ 1 or 2 పోస్టులు పెడతా కదా. సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను. అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా. వల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఆయన, మా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు వల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు. అదొకటే చెప్పారు. లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. నాకు అలాంటి సినిమాలు వచ్చాయి, నేను చేయనని చెప్పాను. కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా, చీర కట్టుకుని పని మనిషి క్యారెక్టర్ చేస్తా, కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను, లిప్ లాక్లు చేయను అన్న. చాలా సినిమాలు అలాగే పోయాయి. కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి, కొన్ని దాని వల్ల పోయి, కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. కొన్ని హీరో నచ్చకో డైరెక్టర్ నచ్చకో తీసేశారు. సో దానికి మనం ఏం చేస్తాం, నచ్చిన సినిమా, నాకు నచ్చిన సినిమా కొన్ని సినిమాలు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రియదర్శి పేరు కింద చేశాను నేను. ఏంటి, ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను నేను, సెకండ్ హీరోయిన్ కింద చేశాను నేను. సో అలా చేస్తూనే ఉన్నాను. బట్ కాకపోతే అంత చెప్పాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు. దట్ ఇస్ ట్రూ. కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా. మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటోషూట్ అయినా ఎలాంటి ఫొటోస్కైనా రెడీ అయ్యి వస్తారు కదా. ఎందుకు ఈ సినిమా అనగానే వల్గర్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ వద్దనుకుంటున్నావు? నాకు ఇష్టం లేదు అంతే, మా డాడీకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంతే.
సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా, నేను చేసిన సినిమా అది మర్డర్ క్యారెక్టర్ అయినా సరే, ఇంకొకటి ఏదైనా సరే, ఏమనాలి, క్రూయల్గా ఏదైనా ఉన్నా పర్లేదు, మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి, నా బాడీ చూడకూడదు. అది నా రూల్. ఇప్పుడు నేను మోడలింగ్ అంటే మా నాన్నగారు రారు కదా, ఇప్పుడు నేను ర్యాప్ నడుస్తాను, నేను మా నాన్న రారు కదా. సో నేను అది చెప్తున్నా. ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకో, అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు. మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టర్లో సినిమా వేసుకొని చూస్తున్నాం. మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి, కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు, ఏది కూడా నీ కూతురు వల్గారిటీగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక, అంతే. దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు. సో ఈ ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా? డాడీకి ఇష్టం, అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే, అంటే చుట్టాలు చాలా మంది ఉన్నారు, కానీ మనం చెప్పలేం. ఇప్పుడు గెలవలేదు కొంతమంది ఓడిపోయారు, గట్టిగా డబ్బులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలా నేనేం చెప్పను, కానీ ఎస్ ఉంది, కాస్త కుస్తా ఉంది. సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్లో ఉండడం, పెదనాన్నగారు వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉండడం, సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది, కానీ భయం ఆయనకి. ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం మేము, సో కొంచెం బ్యాక్ స్టెప్, ఒక్క స్టెప్ వెనక్కేసినా కూడా వీళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. పెద్ద అయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన, చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు. తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరియర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది, నేను ఇలా అనుకున్నాను రా, బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా, ఇప్పుడు పెద్ద పార్టీస్ ఏది ఉన్నా ఒక టికెట్ కావాలని అడుగుతాం, డబ్బులు పక్కన పెట్టేసి. వాళ్ళు ఏమంటారు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు, అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాల్లో తిరిగావా అంటారు, అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు. అవన్నీ వాళ్ళు అడక్కోకుండా ఉండడం కోసం వెళ్ళి జాయిన్ అయ్యా. సో మాట పట్టు ఇష్టం లేదు వేరే వాళ్ళు. అదే ఇప్పుడు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారు అనుకో, తెలుసు, నేను ఆల్రెడీ నుంచున్నా, జనాల్లోకి వెళ్ళాను, నియోజకవర్గం తిరిగాను, రేపు చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి. సో దట్ ఈస్ ద రీజన్. దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా నుంచోడానికి రీజన్ అది. ఎన్ని నోట్స్ పడ్డాయి? ఎందుకండి డిపాజిట్స్ కూడా రాలేదు. దాన్ని కూడా ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదు? నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కూడా నుంచుందాం అనుకున్నాను, బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు. ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు. ఇప్పుడు నేను జనాల్లో తిరుక్కోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో, ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు, అవునా కాదా? సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా, సో నాకు అదే టైంకి రెండు క్లాష్ అయిపోయినాయి అనమాట. దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి రెండు. ఇప్పుడు నేను ఇల్లు మధురయ్యలు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు. సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని ఆగా. ఈ మోడలింగ్ అదంతా అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014, 12 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వత్థగా ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ, తర్వాత TV7 హెల్త్ కామ్సెట్, అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో, పెద్ద ఛానల్లో 1 వీక్ చేసి మానేసా, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీ సత్య నేను, శ్రీ సత్య అప్పుడు. సో దాంట్లో నేను కూడా ఉండే, టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డ్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డు వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనే రాజు నేమద్రి వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను, ఎక్కడా ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయింది. డిప్రెషన్ నుంచి బయటికి రావడం టైం పట్టేసింది 1 year. ఇది ఒక్కటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్, ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది, అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదబ్బా, బాగున్నావు ఏదో చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి,
ఎప్పుడూ అనుకోలేదు ధనుష్, అంటే నిజం అన్ని చెప్తాను. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే, మ్మ్. వచ్చినాయి తీసుకున్నా, రాంది అసలు వెళ్ళలేదు మనం అంతే. మ్మ్. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా, కొట్టారా? యాంకర్ అప్పుడు స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. మ్మ్. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు, నాకు 2015లోనే హుక్కా పార్లర్ ఉంది ఇక్కడ. మ్మ్. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. చాలా మందికి తెలుసు. ఎక్కడ? ఇండస్ట్రీ ఇప్పటికీ వాళ్ళు ఉందా? లేదు, అప్పుడు 2016 బ్యాన్ అయిపోతే తీసేసాను నేను. మ్మ్. బట్ అప్పటి వరకు నా హుక్కా పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చిందే. నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం. మ్మ్. చేస్తారు, నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవు అబ్బా, మ్మ్. ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోని, మ్మ్. అంతే కదా మరి, ఎవరికో ఇచ్చేదాకా నేనెందుకు కష్టపడ్డాం. సో నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్ళి పిల్లలు. మ్మ్. అది చేశారుగా గూగుల్ వాళ్ళు. మ్మ్. అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే లవ్ భయం, తర్వాత? భయం, మ్మ్. భయం నాకు అస్సరికి. ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది. నీకనేది కాదు, ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది అలా ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత మ్మ్. ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి, హీఈస్ అ కరెక్ట్ పర్సన్, నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో, ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అవుట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు, అబ్బాయిలు ట్రూ లవర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు ఉంటారు, మ్మ్. అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కల్లో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు. మ్మ్. ఓన్లీ అది అబ్బాయిలే కాదు, అమ్మాయిలో చాలా మంది ఉంటారు. అది దానిలో మనం ఒక్కళ్ళం. మ్మ్. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉంటారు కదా. చేస్తూనే ఉంటారు, రోజుకు 10 అమెరికా సంబంధాలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి, కానీ బలవంతంగా వద్దు, మ్మ్. నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమన్నారు, చూస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం ఏదో ఒక రీజన్ చెప్పి క్విట్ చేస్తాం. సో క్రైమ్ రీల్ సినిమా విషయానికి వచ్చేస్తే, మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంతమంది వచ్చి సపోర్ట్ చేయడం? ఎవరు వచ్చారు? గెస్ట్లు తొక్కొచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? ఫొటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు? బిగ్ బాస్లో ఎవరున్నారు? దాంట్లో ఎవరున్నారు బిగ్ బాస్లో? ఎవరెవరు వచ్చారు? సముద్రకని గారు ఒక్కళ్ళే వచ్చారు, కయ్యం వచ్చాడు, ధనరాజ్ ధనరాజ్ గారు అంటే వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఈవెంట్ ఆయన చెప్పారు ఆ రోజు జీకి సంథింగ్ ఏదో వాళ్ళది మూవీ ప్రమోషన్స్ ఉన్నాయని. అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్. స్టేజ్ ఎక్కంగానే ఏడుపు వచ్చిందండి, నిజంగా చెప్తున్నా కదా, స్టేజ్ ఎక్కంగానే ఏడుపు వచ్చింది. ఏంటో తెలుసా, నేను లాస్ట్ మంత్ ముందు బిఫోర్ నేను 25th అనుకున్నా, అవలా గెస్ట్లు కుదరలా. తర్వాత 2nd అనుకున్నాం, వస్తాను గెస్ట్లు అసలుకి రాలేదు. 2nd నేను పెద్ద గెస్ట్లో ఒక 3 అనుకున్నా, పేర్లు చెప్పాను కానీ 3-4 అనుకున్నా. ఆఫీసులు చుట్టూ తిరిగా ధనుష్, ఆఫీసులు చుట్టూ తిరిగా. తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మన పద్దాక పార్టీలో కనపడేవాళ్ళు, అర్థమవుతుంది. తెలియని వాళ్ళు అమ్మాయిలు అని కాదు, మనం ఎప్పుడు పార్టీలో కనపడేవాళ్ళే. స్ట్రైక్ అయ్యారు. తిరిగి నేను ఇలా రావాలి, ఫస్ట్ ఫిలిం చేసుకున్నాను, ఇలాగా ప్రొడ్యూస్ చేసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను, చూద్దాం సంజన, రేపు ఆఫీస్కి వచ్చి కనపడు. ఇలాగ చాలా వచ్చాయి, తిరిగాను, మాట్లాడాను, మెసేజ్లు చేశాను, రికమెండేషన్లు చేయించాను. ఏమో చిన్న సినిమా కదా, వెళ్తే ఏమొస్తుంది, పెద్దగా హడావిడి ఉండదేమో అన్నారు. చాలా ఏడిపొచ్చింది ధనుష్, నిజంగా. నేను పెద్దగా నీకు తెలుసు నేను ఏడవను. ఫస్ట్ టైము ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కనిపించలేదు, మొత్తం మబ్బుగా ఉంది. ఏంట్రా అమ్మ, ఆడవాళ్ళు అంటే చులకనా లేకపోతే చిన్న సినిమాలు అంటే చులకనా అని అనిపించింది. తర్వాత టు బి ఫ్రాంక్ ధనరాజ్కి ఫోన్ చేస్తున్నాను నేను,
ధనరాజే ఫోన్ చేశాను. ఇది ఎప్పుడు చెప్పలేను ధనరాజ్కి. ఇప్పుడు థ్యాంక్స్ టు ధనరాజ్ అని చెప్పాలంట. చేసి ధనరాజ్ ఇలాగా రావాలి అని, ఎందుకంటే ల్యాబ్ పక్కన ల్యాబ్ ప్రసాద్లో జరుగుతుంది నాది తనది మిక్సింగ్. అయితే ఇలా ధనరాజ్ అంటే సముద్ర గారి గారిని ఒకసారి అడుగు సంజన అన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి అడిగా, సార్ నాకు ఇది ఒక్కటే సార్, మీరు ఒక్కటే లాస్ట్ ఆప్షన్ నాకు వస్తానన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్, వస్తానని కూడా హోప్ లేదు, మీరు వస్తే నా సినిమా హెల్ప్ అవుతుంది అని. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అంటే, ఏంటి నువ్వే నాకు రైటర్ మొత్తం ఎవ్రీథింగ్. అవును సార్, 10 మంది పని నేనే చేసుకున్నాను, 10 రూపాయలు తగ్గించుకుందామని యాజ్ అ ప్రొడ్యూసర్ కింద. సో ఇది అనగానే ఆయన ఒక్కటేమో లేదు, నేను వస్తాను రేపు వెళ్ళిపోమ్మా అన్నారు. అంతే. అసలు భయం, వస్తారా వస్తారా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6కి వస్తా అన్నారు. టెన్షన్ వస్తుంది నాకు, అమ్మో రారేమో, ఈవెంట్ ఏంటి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 6కి వచ్చారబ్బా. స్టేజ్ ఎక్కంగానే వచ్చేసే వాటర్ అంతే. అంటే నేను అదే పెద్ద డైలాగ్ అదే ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయలే, మీరు అక్కడి నుంచి వచ్చి నాకు ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ సార్ అని. నిజంగా నేను లైఫ్లో ఒక రుణపడి ఉన్నానంటే మీడియా ముందు చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా ఆయన ఒక్కడికి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మెట్ అబ్బా. ఇది నాకు డిసప్పాయింట్గా ఉండుంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు, చాలా నలిగిపోయేదాన్ని. సో ఆయన ఒక్కటి రావడం వల్ల నాకు ఎంత బూస్టప్ అనిపించింది అంటే, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. కొంచెం పెయిన్ ఇచ్చి చెప్పాను కదా, పెయిన్ ఇచ్చినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు, వెయిట్ చేయాలి అనుకున్నా. వీళ్ళందరూ రాకపోయినా ఆయన ఒక్కడు వచ్చాడు. సాలరవై వీళ్ళందరూ వస్తే ఏంటి రాకపోతే పిలిచామంటే, కొంతమంది వస్తా అన్నారు, నాకు వస్తానని ఇన్విటేషన్ వేసిన వాళ్ళు ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళ రీజన్స్ వల్ల రాలేకపోయారు. అది వదిలేస్తే చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, పెద్ద పీకింది ఏం లేదు, ఈవినింగ్ పబ్లో కనపడడం కూడా చాలామంది ఉన్నారు నాకు. ఓకే చూద్దాము, నాకు షూటింగ్ ఉంది ఆదివారము, ఆ రోజు షూటింగ్లు ఉన్నాయి కొంతమందికి. ఇది వదిలేస్తే తెలంగాణ డే అది, ఆ రోజు కూడా షూటింగ్స్, పబ్లిక్ హాలిడే అది, ఆ రోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి తెలుసా. గ్రేట్ పర్సన్స్, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి. నువ్వు చెప్పిన పేర్లు కూడా చెప్పచ్చు కదా, వద్దులే అంత ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడే పేర్లు ఒకళ్ళు అలా 10-20 మంది ఉన్నారు అలా. సో అంతమంది నేను చెప్తాం. మొత్తం ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, కొంతమంది వాళ్ళు, కొంతమంది వీళ్ళు. రెగ్యులర్ పబ్లో చిల్ అయ్యేటోళ్ళు ఫోన్ నీకు నాకు కనపడే వాళ్ళబ్బా, అర్థమవుతుందా అన్నారు. తర్వాత అనుకున్నా ఓకే దెన్ ఓకే బ్రో ఇచ్చేద్దాం రిటర్న్ టైం వచ్చినప్పుడు, దెన్ ఓకే అని చెప్పేసి రైట్ తీసుకున్నాం. ఓవరాల్గా దేవుడి దయ వల్ల నాది ఈవెంట్ బాగా జరిగింది, రిలీజ్కి రెడీ ఉంది, ఐఎమ్ హ్యాపీ చాలు. సో సిరికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేసావా లీడ్ రోల్? ఎలా వచ్చింది అవుట్పుట్? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే అందరూ మిస్టేక్స్ చేస్తారప్ప. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వలేదు, నా ఫస్ట్ ఫిలిం ఇది. నాకు ఎలా అనిపించిందో అలా చేశాను నేను. బట్ ఒక్కళ్ళు కూడా ఒక మైనస్ ఎతికినా కూడా దొరకనట్టుగా చేశాను నేను. ఎవరు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమా బాగాలేదు అన్నోళ్ళు ఎవ్వరు లేరు. సినిమా అదిరిపోయింది, 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలానే చేసామన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. సినిమా హిట్ ఫట్ అది సెకండరీ, తీసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలంటే అన్ని హిట్లే ఉండాలి. ఇయర్లో 1-2 హిట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. అసలు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇవ్వాలి. సినిమా హిట్ అంటే బాగా తీయలేదు అనేది కాదు, మన హార్డ్ వర్క్ ఇచ్చాం, జనాలు డిసైడ్ చేస్తారు అంతే. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన స్టోరీయా? ఎలా వచ్చింది ఏంటి అసలు స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్ ఇప్పటికీ చెప్తున్నాను, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది, ఎడిక్షన్ తయారైనప్పుడు నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో హ్యాబిట్కి ఎడిక్షన్కి జరుగుతుంది ఈ సినిమా. రీల్స్ హ్యాబిట్కి ఉన్నంత వరకు పర్లా, ఎడిక్షన్కి వెళ్ళాక అమ్మాయిలు ఏ రేంజ్కి ఇప్పుడు పడిపోతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు. జబర్దస్తులు ఆఫర్లు ఇప్పించేస్తాం, సినిమాలో హీరోయిన్లు ఇప్పించేస్తాం అంటే ఎంతమంది పాపం వాళ్ళు చేసే పనులు వదిలేసి రీల్స్లో లైకులు కొట్టారు, వ్యూవర్స్ వచ్చారని ఎంతమంది వచ్చి లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని బేసిక్ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్ అలా ఏం లేదు, అంటే కొన్ని ఉన్నాయి కదా, మన ఎవరు మహారాష్ట్రలో కూడా రీల్స్ ఆవిడ హస్బెండ్ రీల్స్ చేయలేదని చనిపోయింది, ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. సో అలాగా. సో ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఆదరిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ వెబ్ సిరీస్ కానీ ఇవి చాలా ఉన్నప్పుడు ఎందుకు సినిమానే చేయాలనిపించింది?
ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి వేరే వెబ్ సిరీస్ చేస్తాను, ఓటీటీలో ఫిల్మ్ చేస్తాను కూడా ఆఫర్. యాక్టర్ కింద అంటున్నా. నీకు తెలుసా లేదో, నేను మొన్నదా ఖాళీగా ఉన్నా కదా, అప్పుడు పెద్దగా ఆఫర్లు ఏం లేవు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత పిలుస్తున్నారు, నీ క్యారెక్టర్ ఉంది చేస్తావా, నెగిటివ్ రోల్ ఉంది చేస్తావా అని. నాకు ఇప్పుడు డేట్స్ లేవు, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్నాను. నేను ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద 10 CRది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఓకే అయిపోతే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద ఉండాలి. నాకు ఇప్పుడు లేదు ఈ స్టోరీ డిస్కషన్లో కూర్చోవడం, ఇవి మీటింగ్స్లో కూర్చోవడం, సినిమా రిలీజింగ్, ఇవి ఇప్పుడు నాకు డేట్స్ లేవు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. సో వస్తే చేస్తా నా ఖాళీ టైంలో. యాక్టింగ్ ఏం మొదలను, బట్ నా సినిమాలో నేను యాక్ట్ చేయను. నేను చేసిన సినిమాలో యాక్ట్ చేయను. వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తే నా సినిమాలో ఒక మంచి లీడర్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ రోల్ అనుకుంటే చేస్తావా అంటే, నాకు నిజంగా ఇప్పుడు ఖాళీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. సీరియల్స్ ఏమన్నా రెడీ? సీరియల్స్ ఎందుకు చేయను అంతే. అది జాబ్ అబ్బా, సీరియస్ జాబ్ అంటే డైలీ దాని మీదే ఉండాలి, టైం టు టైం ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. అవి మనకు సెట్ కావు, అసలు సెట్ కావు. సో మన వరకు 3 నెలలు కష్టపడ్డామా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ 3 నెలలు కష్టపడ్డామా, ఈ కాన్సెప్ట్ అయితే తీసుకోవట్టు. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్, మేబీ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నాగా, ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అదే అంటే ఎవరు లేరు. యా, నేను ఎవరికి చెప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని చెప్పుకోను, నాకు నేనే ఫేస్ చేస్తా. బాధ ఉన్నా చెప్పుకోను, భయం ఉన్నా చెప్పుకోను, ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్లో? శివాజీ గారు చాలా నచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్, అంతే, వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 కాదు మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్లో కలిపి వాళ్ళే నచ్చారు. గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు, ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడతాయి, ఇలాంటివి ఏమి ఉండదు. షీఈ్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసిందంటే గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి ఆ నూతన్ నాయుడు కానీ బాబు గోగినేని కానీ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు ఆ రెండు గురించి నేను ఇప్పటికీ మాట్లాడు. ఎవరు ఇండియాకి వదిలేసి వెళ్ళారు? నూతన్ నాయుడు తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక వాళ్ళిద్దరి గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్. ఏమైపోయారు, కనిపించట్లేదు, మనకు తెలీదు. నేను ఏమన్నా ఆయన పియేనా డేట్లు చూసి చెప్పడానికి, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనడానికి. అసలు నేను నా కెరియర్లో ఒక చెప్పానుగా, ఒక ఈవెంట్, ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే. అది ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా, ఇది కదా. ఓకే, దెన్ ఫైన్. నాకు నిజంగా బుద్ధి లేదురా భయ్, ఆయనకు ఉందిగా. సరే, నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా మరి, ఇంకా డబ్బులు ఉంది కదా ఉన్నప్పటికీ అంతే. అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరినీ బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాక దానివల్ల నేను తెలుసా జనాలకి, దానివల్ల కొంచెం. ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా, నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది నేను అదే అన్న. వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొకటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ మా డాడీ కార్ కొనడం కానీ చాలా, అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ మూమెంట్స్. సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్త్, మోసపోవడం వీక్నెస్ ఏంటి? నాకు అదే అర్థం కాలేదు. అంటే నమ్మకం లేకపోతే, ఇప్పుడు నువ్వు పిలిచావు, నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి? అంటే నువ్వు అఫీషియల్గా పిలిచావు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉండను కదా. సో అది నమ్మకమే కదా, అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా. ఇందులో వీక్నెస్ ఏంటి? ఆడ ఆ నమ్మకం వాడుకున్న తర్వాత నన్ను మోసం చేస్తాడు, అది వీక్నెస్. నాకు అర్థమవుతుందా? 10,000 డబ్బులు అడిగావబ్బా, ఇచ్చినప్పటి వరకు నేను దేవతే,
డబ్బులు ఇట్లా అడుగుతావు చూసావా, అప్పుడు క్యారెక్టర్లు వస్తాయి. నీ అమ్మ నువ్వు ఇదే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, అలాంటివి వస్తాయి. దానివల్ల ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. చాలా డబ్బులు ఇచ్చి నీకు తెలీదు. ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా నీకు తెలుసు, చాలా చేస్తాను. కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక 50-60 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం వల్ల నాకు కోవిడ్ వచ్చింది. తెలుసా విషయం? 7 days నేను హాస్పిటల్లో పోరాడా. మంచికే వెళ్ళా, కానీ నా చెడు వచ్చింది. అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ కింద పనిచేసేవాడు, అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క, ఇది స్లాప్ వేస్తే నాకు రేపు పొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే 2.5 lakhs వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు. సరే తీసుకోరాను. 3 years అయిపోయింది, వాడు ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఏసీ కూడా పెట్టించాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు. అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు. నోట్లు లేవు కదా. తర్వాత ఇలాగే నాకు అన్నయ్య లేరు, రాఖీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి 8 lakhs ఇచ్చా, సెటిల్ అవుతానంటే. నోట్లు లేవుగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్సే నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను అసలు మనుషులు నమ్మడం మానేసా. అరే బాబు ఎందుకు వచ్చిన గోలరా, అందుకే చెప్తున్నా కదా, మనుషులతో బయటకు వెళ్ళడం మానేసింది, మనుషులు నమ్మడం మానేసింది. అసలు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, పార్టీలో చూసావు కదా, ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా, కెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు. సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్, ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత నేను అడుగు తింటా. సో ఫైనల్గా ఆడియన్స్కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, సినిమాలో వాళ్ళు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. యా, క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్. ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, రీల్స్ చేసే వాళ్ళకి మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో. సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో డేట్ మేము త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని. అంటే క్రైమ్ కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడండి. ఎస్, ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సంజన గారితో ఒక స్మాల్ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ధనుష్ రాణం సైనింగ్ ఆఫ్.